వాతావరణ శాఖ ముఖ్య అధికారి మధ్య బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేసి 9వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా పశ్చిమ బెంగాల్లో తీవ్ర ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రాగాల 24 గంటల్లో కోస్తాంధ్రకు విస్తారంగా వర్షాలు ఉన్నాయి. ఈ రోజు అల్లూరి, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఏలూరు, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. వీటన్నిటి కూడా కొంచెం ఈ ఎదురుగాల ప్రభావం ఉన్నట్టు చేత కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా నెక్స్ట్ కమింగ్ 3 days వరకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా కూడా గడిచినటువంటి 24 గంటల్లో కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు రికార్డ్ అవ్వడం జరిగింది కొన్ని చోట్ల. ముఖ్యంగా అత్యధికంగా అయితే పార్వతీపురం మండలం జిల్లాలో ఉన్నటువంటి జిఎం బల్స్లోను, అలాగే నెక్స్ట్ అనకాపల్లిలోను 7 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదైంది. అలాగే మరికొన్ని చోట్ల పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గజపతి నగరం, నెక్స్ట్ శ్రీకాకుళం టెక్కలని మరికొన్ని చోట్ల 6 సెంటీమీటర్లు కూడా వర్షపాతం అలా నమోదైంది. చాలా చోట్ల అయితే 2 to 3 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం అనుకున్నటువంటి వాతావరణ సమాచారం.